Hello and welcome to SKB Shots. What a game it is. DC versus MI. And yes, of course, ఒక 10-11 రన్లు లాగే మీకు కనిపిస్తూ ఉండొచ్చు కానీ there was lot into this game. పవర్ ప్లే హిట్టింగ్ కావచ్చు, డెత్ బౌలింగ్ కావచ్చు, మిడిల్ ఓవర్స్లో బాగా వేసిన సందర్భాలు కావచ్చు, బ్యాటర్ అండ్ బౌలర్ మధ్య మంచి కాంపిటీషన్ కనిపించింది. మీకు హై స్కోర్లే కనిపిస్తాయి, బట్ హై స్కోర్ల లోపల కూడా వాట్ హ్యాపెన్ ఇన్సైడ్ ద మ్యాచ్ అనే దాని గురించి ఈ యొక్క మ్యాచ్ ఇస్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అన్ని విధాలుగా ఎలా ఈ మ్యాచ్ అంతా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయింది. 5-6 విషయాలు ఉన్నాయి. ఆ 5-6 విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మనం అనుకునేది అయింది, లైక్ 1 wanted to bowl, 1 wanted to bat. సో టాస్ అనేది అవసరం లేదని మనం మాట్లాడుకున్నాం. అదే జరిగింది. వాళ్ళ ఎన్టీవీ స్పోర్ట్స్ డిస్కషన్లో కూడా వెళ్ళి అక్కడ కూడా అదే చెప్పారు, టాస్ అనేది రద్దు చేస్తే సరిపోతుందని చెప్పేసి. బట్ ఎనీవే, ఎప్పుడైతే బ్యాటింగ్ మొదలు పెట్టారో ఫ్రేజర్ మెకర్గ్ అనే ఒక ప్లేయర్ చిచ్చర పిడుగులాగా మీదడిపోయాడు. బుమ్రా ఓవర్లో మీరు 19-20 రన్స్ కొట్టారంటే ఆలోచించుకోండి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో. బుమ్రా సాధారణంగానే అందరు బౌలర్లు రన్స్కి వెళ్తూ ఉంటే బుమ్రా ఇస్ 1% who does not go for runs. అతను ఏ రన్లకి వెళ్ళాడు, అతను బాగా కంబ్యాక్ చేసాడు, వేరే విషయం, దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు బాగా రన్లకి వెళ్ళాడు. ఫస్ట్ ఓవర్లో పరుగులు వెళ్ళాయి, సెకండ్ ఓవర్లో పరుగులు వెళ్ళాయి, థర్డ్ ఓవర్లో పరుగులు వెళ్ళాయి, ఫోర్త్ ఓవర్లో పరుగులు వెళ్ళాయి. హార్దిక్ పాండ్యా ఒక ఓవర్ వేసాడు, బాగా పరుగులు వెళ్ళాయి. మళ్ళీ 6th ఓవర్లో బుమ్రా వచ్చి కాస్త కంట్రోల్ చేశాడు. లేదంటే పవర్ ప్లేలో ఇంకొక 100 గ్యారంటీ అయ్యేది. 100 దాకా స్కోర్ కొట్టారు. 92 ఇన్ పవర్ ప్లే, ఇంకా ఎక్కువ కొట్టినట్టున్నారు. నాట్ షూర్, 90sలో ఉంది స్కోర్ పవర్ ప్లేలో. ఆ తర్వాత ఎట్లా ఈ మనిషి వికెట్ పడదా, ఇట్లా కొట్టేస్తుంటే ఏంటి పరిస్థితి. అభిషేక్ పురాణ్ని కాస్త శాంతపరిచే ప్రయత్నం చేసాం. ఈ మనిషి అంటే ఇట్టా కొడుతున్నాడు అనుకుంటున్న టైంలో పీయూష్ చావ్లా వచ్చి వికెట్ తీశాడు. పీయూష్ చావ్లా వచ్చి వికెట్ తీసిన వెంటనే మీకు మళ్ళీ కాస్త ఒక యాక్సలరేషన్ లాంటిది కనిపించిన అక్కడ మీకు అభిషేక్ పురాణ్ వికెట్ పడడం, ఆ తర్వాత షే హోప్ కూడా ఉన్నంతలో చాలా బాగా ఆడాడు, అతని వికెట్ పడడం. సో ఇలాంటివి కనిపిస్తూ వచ్చే దెర్ వాజ్ అ ఫేజ్ వెన్ వికెట్స్ ఫెల్. బట్ మీరు అక్కడ షే హోప్ అండ్ అలాగే రిషబ్ పంత్ రూపంలో ఒక పార్ట్నర్షిప్ కానివ్వండి, ఆ తర్వాత షే హోప్ అవుట్ అయిపోయిన తర్వాత స్టబ్స్ రావడం, స్టబ్స్ అండ్ రిషబ్ పంత్ పార్ట్నర్షిప్ని ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి. రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడు. మళ్ళీ బుమ్రా 19th ఓవర్ రిషబ్ పంత్ అవుట్ చేశాడు. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి, 2 బెస్ట్ బ్యాటర్స్ ఫర్ బ్యాటింగ్. అందుకే 16th and 19th ఓవర్ బుమ్రా వేశాడు. ఆ విషయంలో హార్దిక్ పాండ్యా లెక్క కరెక్టే. అండ్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 3-4 ఓవర్లో స్టబ్స్ అండ్ అలాగే రిషబ్ పంత్ ఉన్నప్పుడు స్టబ్స్ కూడా కాస్త స్లోగా స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఆ స్లోగా స్టార్ట్ చేయడం, రిషబ్ పంత్ కూడా పూర్తి స్థాయిలో విరుచుకు పడలేకపోవడం కనిపించింది బుమ్రా ఓవర్లో. అండ్ దాన్ని బాగా అడ్జస్ట్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయ్యారు ముంబై. అందుకే స్కోర్ అనేది 275, 280కో వెళ్ళాల. స్కోర్ అనేది 255కి 57కో ఆగిపోయింది. అంటే కనుక ఆ మధ్యలో కొన్ని ఓవర్లు చాలా బాగా వేయడం కారణం. బట్ స్పిన్నర్స్ ఆడే టెరిబుల్ డే. అండ్ పేస్ ఇస్తే కనుక కొట్టుడు. లూక్ వుడ్ని అయితే ఒక ఓవర్లో టెస్ట్ అండ్ స్టెప్స్ చాలా బాగా తన రేంజ్ చూపించాడు. ఒకటేమో స్కూప్ కొట్టాడు, రివర్స్ స్కూప్ కొట్టాడు, పుల్లు కొట్టాడు, అన్నీ చూపించాడు. ఏ ముందో అది చూపించాడు అక్కడ. సో స్టబ్స్ అలా బాగా ఆడడంతో స్కోర్ అంత దాకా వెళ్ళింది. బుమ్రా బాగా వేయడంతో హైయెస్ట్ స్కోర్ల దాకా వెళ్ళలేదు. బట్ ఫినామినల్ బ్యాటింగ్ ఇది జేక్ ఫ్రేజర్ మెకర్గ్ దగ్గర నుంచి. అండ్ దాన్ని అదే విధంగా క్యారీ చేశాడు ట్రిస్టన్ స్టబ్స్. పంత్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ బాగుంది, షే హోప్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ బాగుండింది. వార్నర్ లేడీ వాళ్ళ అండ్ ఇన్ఫ్యాక్ట్ తనకి ఏదో ఇంజరీ కన్సర్న్స్ ఏవో ఉన్నాయని చెప్పారు. కుమార్ కుషాగ్రాన్ని తీసుకొచ్చుకున్నారు పృథ్వీ షా ప్లేస్లో. ఎందుకంటే దే వాంటెడ్ టు స్టార్ట్ విత్ అ బ్యాంగ్. పృథ్వీ షా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు, మనం అభిషేక్ పురాణ్తో ఆడేద్దాం, అభిషేక్ పురాణ్ని ఎక్కడ ఆడించాలో అర్థం కావట్లేదు అని ఒక నేపథ్యంలో వాళ్ళు మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తన్ చేసుకుందాం అనుకున్నారు. అదంతా కూడా బాగానే వర్కౌట్ అయిపోయింది. అక్కడ అంత స్కోర్ అనేది వచ్చింది. అంత స్కోర్ వచ్చిన తర్వాత యూ ఎక్స్పెక్ట్ ముంబై టు గో బ్యాంగ్. అండ్ రోహిత్ శర్మ హ్యాడ్ ఎ బ్యాడ్ డే. ఎందుకంటే ఫస్ట్ బాల్ ఎడ్జ్ తగిలి వెళ్ళింది, పుల్లో కన్విన్సింగ్గా కొట్టలేకపోయాడు. ఆ తర్వాత కొన్ని బీట్ అయ్యాడు, తర్వాత కొన్ని అర్థం కాలేదు, తర్వాత ఒక బౌండరీ వచ్చింది మిస్ ఫీల్డ్ వల్ల, కొన్ని డాట్లు పడ్డాయి. సమ్హౌ హి వాజ్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ చేయలేకపోయాడు. వాడు సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు. బ్యాట్ తిరిగిపోతుంది. ఎవ్రీ బ్యాటర్ గోస్ త్రూ దిస్. ఒక అన్ఫార్చునేట్ డే రోహిత్ శర్మ ఇవాళే వచ్చింది. మస్ట్ విన్ గేమ్ అని మాట్లాడుకున్న ముంబైకి ఇప్పుడు కూడా దే ఆర్ నాట్ మ్యాథమెటికలీ అవుట్. వాళ్ళు ఇప్పటికీ అన్ని మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చారంటే కనుక 16 అండ్ ఆ పాసిబిలిటీ ఈజ్ నాట్ రూల్డ్ అవుట్. కానీ డెఫినెట్లీ దేర్ ఇస్ అ కన్సర్న్ ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ అవుట్ అయిపోయాడు, ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు, గట్టిగాడే ప్రయత్నం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ చూడు 2-3 మంచి షాట్లు కొట్టాడు. అమ్మో దిస్ ఇస్ సూర్యాస్ దే అనుకుంటే అతను చిక్కిపోయాడు ఖలీల్కి. సో పవర్ ప్లేలోనే యూ లాస్ట్ 3 of them. మీ ఎవరైతే 257 చేజ్లో బాగా కొంచెం దోహదపడతారో మనం మాట్లాడుకున్నామో, రోహిత్ సూర్య అండ్ అలాగే ఈశాన్ ముగ్గురులో ఇద్దరు బాగా ఆడాలని చెప్పేసి మనం ఎప్పుడో ఒక లెక్కలు వేసుకుంటూ వచ్చాము. ఆ ముగ్గురు పవర్ ప్లేలోనే వెళ్ళిపోయారు. ఇట్ వాస్ డౌన్ టు తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా వచ్చాడు, కుల్దీప్ యాదవ్ బాగా కొట్టాడు. సరే ఒక మిస్ ఫీల్డ్ వల్ల 4 వచ్చిందన్న విషయం పక్కన పెడితే ఆ సెకండ్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బాగా కొట్టాడు, అక్షర్ పటేల్ని బాగా కొట్టాడు. ఇలాంటి హార్దిక్ పాండ్యా ఈజ్ వాట్ యూ వాంట్.
2 ఓవర్లు 41 ఇచ్చాడు. దట్ ఈస్ నాట్ ద హార్దిక్ పాండ్యా యూ వాంట్. బట్ 2 ఓవర్లు వేసాడు, 2 ఓవర్లు వేయడానికి సిద్ధపడ్డాడు. అతను లైన్ లెంత్లో పదే పదే స్లోవర్ వన్స్ వేసాడు. ఈ కెన్ ఆల్సో బౌల్ దట్ యార్కర్. ఆ యార్కర్ వేయగలడు, బౌన్సర్ వేయగలడు. 2 బౌన్సర్లు హార్దిక్ పాండ్యా బాగా యూటిలైజ్ చేసుకోగలడు. ఎందుకంటే అతని దగ్గర షార్ప్ బౌన్సర్ ఉంది. అది కాకుండా మిగతావన్నీ చేస్తున్నాడు కాబట్టి పరుగులకు వెళ్తున్నాడు. అండ్ వాడు స్పిన్నర్ని బాగా ఆడాడు. దానివల్ల రిషబ్ పంత్ వాస్ ఫోర్స్ టు నాట్ గెట్ స్పిన్నర్స్. అక్కడ బాగా ఆడేస్తున్నాడు, తిలక్ వర్మ బాగా ఆడేస్తున్నాడు. ఇదేంటి కొట్టేస్తారా ఏంటి పరిస్థితి, 15 రన్ల పైన ఉండాలి అనుకుంటున్న సమయంలో అక్కడ ఇంపాక్ట్ సబ్ రూల్ అనేది యూజ్ చేసుకొని రాసిక్ ధర్ని తీసుకొచ్చాడు. ఐ థింక్ ముంబై ఇండియన్స్ ఈ చేజ్లో తడపటాయించడానికి కారణం ఎస్పెషల్లీ ఆఫ్టర్ ద పవర్ ప్లేలో సరే మీకు అక్కడ అక్షర్ దగ్గర నుంచి వాళ్ళకి బాగానే అక్షర్ అంటాం మన ఖలీల్ దగ్గర నుంచి 2 వికెట్లు రావడం అన్నీ కనిపిస్తూ వచ్చిన మీకు ఇక్కడ యాక్చువల్గా చేజ్లో వాళ్ళని నిజంగా వెనక్కి నెట్టింది ఎవరు అంటే రాసిక్ ధర్. ఒక రబాడా, ఒక స్టార్క్ వీళ్ళందరూ కూడా స్లోవర్ వన్స్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు దెర్ ఆర్ వెరీ ఫ్యూ బౌలర్స్ హు స్టక్ టు యార్కర్స్. నటరాజన్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్, బుమ్రా ఫ్రమ్ ముంబై ఇండియన్స్, ఆ తర్వాత ఆవేష్ ఖాన్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్, సందీప్ శర్మ కొన్ని మ్యాచ్లు బాగానే వేసాడు, అతను కూడా యార్కర్లు వేసాడు. ఐ థింక్ ఇప్పుడు మ్యాచ్ కూడా జరుగుతుంది, వేస్తాడేమో చూడాలి. అండ్ దిస్ గై యార్కర్ల మీద యార్కర్లు వేసాడు, వైడ్ యార్కర్ వేసాడు, స్టంపుల మీద యార్కర్ వేసాడు. ఈ ట్రస్టెడ్ యార్కర్ అండ్ ఓన్లీ యార్కర్. స్లోవర్ వన్స్, స్లోవర్ బౌన్సర్లు ఇవేవి ట్రై చేయాలా. ఈ స్టక్ టు బేసిక్స్ అండ్ అందుకే 3 వికెట్లు తీసుకోగలిగాడు. లాస్ట్ ఓవర్లో అతను వేసిన 16 పరుగులకు అతనికి వెళ్ళిన నబీ వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా వికెట్ తీసుకున్నాడు. నేహల్ వదేలాను సెకండ్ బాల్కి అవుట్ చేసి పంపించాడు. రాసిక్ ధర్ లేకుండా ఉండుంటే గనక ఐ థింక్ తిలక్ వర్మ అండ్ హార్దిక్ పాండ్యా చేసి కొట్టేసేవాళ్ళు. రాసిక్ ధర్ వచ్చాడు కాబట్టి అక్కడ నేహల్ వదేలా వికెట్ పడింది, హార్దిక్ పాండ్యా వికెట్ పడింది. ఆ తర్వాత నబీతో కొంచెం పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం, అంతకన్నా ముందు డేవిడ్తో పార్ట్నర్షిప్ చేసే ప్రయత్నం. డేవిడ్ని మాత్రం భలే యాంగిల్లో ఇక్కడ ముఖేష్ అండ్ అలాగే రిషబ్ పంత్ బ్లఫ్ కొట్టి అతను వెనక్కి పంపించారు. ఆ ఓవర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక 6-4-6 ఆల్రెడీ వచ్చారు. 2 ఓవర్లు ఒక 4 వచ్చింది, 2 4 ఒక 6 వచ్చింది. అక్కడ పరుగులు గట్టిగానే వచ్చాయి. అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే మొన్నటి ముందుకు వచ్చాడు. సో ముందుకు వచ్చాడంటే కనుక ఇట్ విల్ బి స్లోవర్ డెలివరీ. నన్ను స్టెప్ అవుట్ కాకుండా ఉండడానికి కొంచెం వికెట్ల మీదకి వస్తుంది, స్లోవర్ డెలివరీ వస్తుంది. ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలనుకున్నారు. బాల్ ఫాస్ట్ ఈసిరి కొట్టి నార్మల్ డెలివరీ వేసాడు. అది అబ్సల్యూట్ బ్లఫ్. అది ఒక భయంకరమైన బ్లఫ్. స్లోవర్ వన్ వేస్తాడని చెప్పి ఇది బ్లఫ్ అంటే. అండ్ అక్కడ ఇబ్బంది అయింది, అవుట్ అయిపోయాడు. తర్వాత నబీ వచ్చాడు, నబీ కొట్టే ప్రయత్నం చేశాడు, నబీ అవుట్ అయిపోయాడు. అక్కడ తిలక్ వర్మ లాస్ట్ ఓవర్లో 25 కొట్టాలి, సరే కొడదామనే ఆలోచనలో ఉన్నాడు, అతను రన్ అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ ఉండున్నా దెర్ వాజ్ అ ఛాన్స్. ఎందుకంటే పీయూష్ చావ్లా వచ్చి కొట్టాడు, అప్పుడు షాట్ కొట్టాడు 6 వచ్చిరాగానే. ఆ ఓవర్లో ఏవి నబీ వికెట్ పడిపోయిన తర్వాత రన్లు ఏమి ఆగిపోలే. ఆ తర్వాత 10 రన్లు వచ్చాయి. ఆ 6 తర్వాత ఇంకా 10 రన్లు వచ్చాయి ఓవర్ రాసిక్ ధర్ వేసిన ఓవర్లో. బట్ 25 రన్స్లో వాళ్ళు కొట్టలేకపోయారు. లాస్ట్లో ముఖేష్ 59 పరుగులు ఇచ్చిన 3 వికెట్లు తీశాడు. రాసిక్ 34 పరుగులు ఇచ్చాడు, 3 వికెట్లు తీశాడు. కుల్దీప్ అండ్ అక్షర్ ఆడ బ్యాట్ డే, టెరిబుల్ డే. హార్దిక్ పాండ్యా అక్కడ వేరే లెవెల్ ఫామ్లో ఉన్నాడు, స్పిన్ హిట్టింగ్ ఫామ్లో ఉన్నాడు. తిలక్ వర్మ కూడా బాగానే గట్టిగానే సపోర్ట్ చేశాడు ఆ హిట్టింగ్లో. అండ్ తిలక్ వర్మ బాయ్, నిజంగా తిలక్ వర్మ గురించి తలుచుకుంటుంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఏమైంది సమీకరణాలు ఎందుకు ఇలా మారిపోయాయి. ఆ వెస్టిండీస్లో అతనికి అవకాశం వచ్చినప్పుడు సరిగ్గా ఆడుంటే, ఆ తర్వాత క్రమేణా అతను ఆడే ఆట అనేది బాగుంటుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బీన్ మచ్ బెటర్ ఫర్ హిమ్. ఆ ప్రాస్పెక్ట్ ఇంకా చాలా హైగా ఉండేది. ఇప్పుడు కొన్ని డోర్స్ అనేది అతని మీద కాస్త గట్టిగానే మూతపడనే అనిపిస్తుంది వరల్డ్ కప్ సెలక్షన్స్కి. దానికి కారణం ఏంటంటే కనుక దేర్ ఇస్ జైస్వాల్ ఇన్ ద మిక్స్, మీరు రింకు సింగ్ అంటున్నారు, ఆ తర్వాత ఎలాగో రోహిత్, విరాట్, స్కై ఉంటున్నారు టీంలో, జడేజా, అక్షర్ని టీంలో పెడుతున్నారు, హార్దిక్ పాండ్యా ఉంటున్నాడు, దూబే అంటున్నారు. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ముందుకు వచ్చేసి అదే ఆ ఇంటర్నేషనల్ స్ట్రెచ్లో తిలక్ వర్మ బాగా ఆడుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. జైస్వాల్ ఇస్ లక్కీ అని చెప్పాలి. ఇప్పుడు ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో కూడా ఆడే అవకాశం వచ్చింది, బాగా కుమ్మేశాడు, ఆడేశాడు అక్కడ. సో తన స్క్వాడ్లో తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. అతను బాగా ఆడుతున్నాడు కూడా, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కూడా బాగా ఆడుతున్నాడు. తిలక్ అతను బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ వేయగలడు. స్టాండ్ బైలో కూడా తీసుకెళ్తారని డౌట్గా కనిపిస్తుంది. బట్ అట్లీస్ట్ ఐ థింక్ స్టాండ్ బైలో హీ విల్ గో ఇన్. బట్ స్క్వాడ్లో ఉంటాడనే డౌట్ అయితే ఉంది. బట్ ఈ ఇన్నింగ్స్తో ఒకవేళ ఏమన్నా సెలెక్టర్లు రోహిత్ శర్మ, అజిత్ ఆగర్కర్ అండ్ రాహుల్ ద్రవిడ్ అని ఆలోచిస్తారు. ఎందుకంటే యూ డెస్పరేట్లీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్యాటర్ ఎవరైతే కాస్త బౌలింగ్ చేయగలరు. అన్ఫార్చునేట్లీ ముంబై ఇండియన్స్లో అతనికి బౌలింగ్ ఇవ్వట్లేదు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇలాంటివన్నీ కూడా అడ్డం వస్తాయి. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ లేకుండా ఉంటుంటే కనుక తిలక్కి బౌలింగ్ వచ్చేది. థింగ్స్ వుడ్ హావ్ బీన్ ఎంటైర్లీ డిఫరెంట్. సరే, దట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డిస్కషన్. బట్ తిలక్ 6 సార్లు ముంబై ఇండియన్స్కి అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి హై స్కోరర్గా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మరొకసారి వాళ్ళు వాళ్ళ టోటల్ని డిఫెండ్ చేసుకున్నారు. పొద్దున కూడా చెప్పారు దే ఆర్ బెటర్ డిఫెండర్స్ అని. అండ్ ఇప్పుడు డిఫెండ్ చేసుకోవడం మాత్రమే కాదు, పాయింట్స్ టేబుల్లో పరిస్థితి ఏంటి, 10 దగ్గరకు వచ్చారు. చెన్నై సూపర్ కింగ్స్ కన్నా పైకి వెళ్ళారు. అండ్ ఈ మ్యాచ్ కనుక రాజస్థాన్ లక్నో మ్యాచ్లో కూడా లక్నో ఓడిపోయిందంటే ఢిల్లీ విల్ బి సిట్టింగ్ ప్రిటీ. అందుకే ఆ మ్యాచ్ తాలూకు ఇంపాక్ట్ అనేది ఈ మ్యాచ్ మీద పడుతుంది, ఈ మ్యాచ్ తాలూకు ఇంపాక్ట్ అనేది రేపు వచ్చే 2 మ్యాచ్ల మీద పడుతుందని మాట్లాడుకున్నాం.
ఓవరాల్ ఎక్కువ మాట్లాడడం లేదు, ఎందుకంటే ఈ మ్యాచ్ కూడా చూడాలి కాబట్టి. వాడు ఫెంటాస్టిక్ మ్యాచ్. 500 పైన పరుగులు నమోదైనా యూ స్టిల్ సీ దట్ యార్కర్స్కి ఇంకా వాల్యూ ఉంది. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బౌలర్స్ ఆర్ అవుట్ ఆఫ్ ద గేమ్, బౌలర్లకు ఏంది పరిస్థితి, ఆల్ దోస్ ఆర్ కరెక్ట్ థింగ్స్. ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల బ్యాటర్స్ ఫస్ట్ బాల్ నుంచి కొట్టడం మొదలు పెట్టారు, పిచ్లు కూడా ఫ్లాట్గా ఉన్నాయి. బట్ యువర్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ మోడల్ ఆఫ్ యార్కర్ ఇస్ స్టిల్ స్ట్రాంగ్. అది ఈ మ్యాచ్లో ప్రూవ్ అయింది. బుమ్రా ద్వారా ప్రూవ్ అయింది, ఇతను ఇక్కడ రాషిక్ దర్ ద్వారా కూడా ప్రూవ్ అయింది. వెల్ డన్ టు ఢిల్లీ క్యాపిటల్స్. టఫ్ లక్ తిలక్ వర్మ.